హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చిన్ని టెరెస్ గార్డెన్ అని సిటీజీ ఇలా అక్షరాల్లాగా ముగ్గుతో రాసేసి కొన్ని మెంతులు వేశాను. కొంచెం లైట్గా మట్టి వేసేసి కవర్ చేసేసాను. ఇక్కడ ధనియాలు వేశాను, కొత్తిమీర వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది కోస్తున్నాను, మ్యారీగోల్డ్ ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు బాగా వస్తున్నాయి, మట్టిలో పెట్టినవి. కుండీల్లో వచ్చినాయి స్టార్టింగ్ బాగా. ఇప్పుడు ఆ చెట్లు కొంచెం డ్రై అయినాయి. ఇక్కడ బాగా వస్తున్నాయి ఫ్లవర్స్, కలర్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు సీజన్ అయిపోతుంది, కొన్నే వస్తున్నాయి. ఇప్పుడు పారిజాతం ఫ్లవర్స్ స్టార్టింగ్లో బౌల్ నిండిపోయేది, బాగా వచ్చినాయి. కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసాను. టెరెస్ పైన ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసాను. కొన్ని మార్కెట్లో తెచ్చుకున్నాను, ఈ చామంతి ఫ్లవర్స్. ఈ టెరెస్ పైన చిలకముక్క పువ్వులు ఇప్పుతున్నాయి. ఇంకా మొత్తం పూర్తిగా విప్పలేదు, డైలీ కొత్త ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఇక్కడ పెట్టినాక ఈ బకెట్ బాగా వస్తున్నాయి, బుషీగా మొక్కలు, ఎండ బాగా వస్తుంది. ఇక్కడికి గ్రీన్గా బాగుంది ఇప్పుడు గార్డెను. చుక్కమల్లి ఫ్లవర్స్, ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఆవాలు వేసాను. ఇందులో చిలకముక్క పువ్వులు ఇవి. టమోటా మొక్కలు పెట్టాను కదా, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. పింక్ కలరు చాలా బాగుంది ఫ్లవరు. ఈ లీవ్స్ కొన్ని అడ్డం లేకుండా, కొన్ని లీవ్స్ ముదురు లీవ్స్ తీసేస్తున్నాను. పడేయట్లేదు నేను, ఇందులోనే వేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. కంపోస్ట్లో వేస్తాను. నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. సీడ్స్ వేసాను, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇవి కాయలు వస్తాయి సైడ్కి, ఫ్లవర్స్ దగ్గర సీడ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ అవి నేను కలెక్ట్ చేసి మళ్ళీ వేస్తాను. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్ పెట్టాను. నెక్స్ట్ డేకి ఫ్లవర్స్ వస్తాయి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఇటువైపు కొన్ని కొమ్మలు వచ్చినాయి, ఇక్కడ కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. కొన్ని సీడ్ బడ్ వచ్చినాయి టమాటా మొక్కలు. లీఫ్ మైనర్ ఇవి తీసేస్తున్నాను, లీవ్స్. ఈ లీఫ్ కూడా కొమ్మతో తీస్తున్నాను, ఇక్కడ కట్ చేస్తున్నాను. హెయిర్ వెళ్తుంది మొక్కలకి, కొంచెం గుబురుగా లేకుండా కింద కింద లీవ్స్ అన్ని వల్ల తీసేస్తున్నాను. హాఫ్ బంతి, నేను బంతి పువ్వులు కోసినాక మళ్ళీ ఒకసారి అలా కటింగ్ చేస్తాను. పుదీనా, కొంచెం పుదీనా కోసుకుంటున్నాను ఇవాళ. నేను కోసేసినాక స్టార్ట్ అయిన లీవ్స్ ఇవి, అందుకే చిన్న చిన్న ఆకులతో వచ్చినాయి. ఈ బుట్ట చుట్టూ రూట్స్ బయటకు వచ్చేసి ఇలా పుదీనా బుషీగా బాగా వచ్చింది, చూడటానికి కూడా చాలా బాగుంది. పుదీనా బుట్ట ఇది. ఇక్కడ కుండీల్లో, చిన్న చిన్న కుండీల్లో నార్లు పోసుకుంటే ఎంత బాగా వచ్చిందో. ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి, ముద్ద సింక్ ఫ్లవర్స్. బ్లూ కలర్ వేసాను, వైట్ కలర్ ఇంకా ముద్దరలేదు, అవి సీడ్స్ వచ్చినాక అవి కూడా వేస్తాను. ఇదిగోండి కొన్ని, ఇది ఒంట్రెక్క, ఇది ముద్ద ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను నేను. ఇంకా వీటిని తీయని నేను, రూట్స్ ఖరాబ్ అయిపోతాయి, ఇందులోనే రానిస్తాను ఫ్లవర్స్. చాలా బాగుంది కదా ఇలా పెడితే, ఈ ఫ్లవర్స్ వస్తాయి.
ఇంకోటి పోసాను ఈ ఫ్లవర్ సీడ్స్, నార్లు పోసాను ఇంకో దాంట్లో. అది కూడా కింద లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. బుషీగా ఉన్న చిన్న చిన్న దోమలు పురుగులు వస్తాయి. పల్లి పెట్టాను, పల్లి ప్లాంట్ వచ్చింది. పుదీనా, ఇది కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ ఎల్లో కలర్, చాలా కలర్స్ వేశాను. ఎల్లో అనుకుంటున్నాను నేను, పింక్, వైటు, ఎల్లో 3 కలర్స్ వేశాను. ఏ కలరో మరి గుర్తులేదు, అది ఫ్లవర్ వస్తే తెలిసిద్ది. ఈ చిన్న కుండీలో అసలు చాలా మొక్కలు వచ్చినాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఈ ముద్దశంఖ ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను ఇందులో. కొన్ని మొక్కలు హైట్ అయినాయి, ఇంక నేను అవి తీయను, వేరే దానిలో పెట్టను. ఇంకా ఇందులోనే ఫ్లవర్స్ రానిస్తాను. కొంచెం పెద్ద కుండీయే కదా, తీస్తే మళ్ళీ రూట్స్ ఖరాబ్ అయిపోయి మళ్ళీ సరిగా రాదని నేను తీయట్లేదు. ముదురు లీవ్స్, కింద కింద ఉన్న లీవ్స్ అవన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు. ఈ టమాటా ప్లాంట్స్ కూడా తీయను నేను, ఇంక ఇలాగే ఉంచేస్తాను. బాగా ఒత్తుగా ఉంటే ఏదైనా చిన్న చిన్న ప్లాంట్ లాగేస్తాను, అంతేగాని ఇంక ఈసారి తీయను నేను. నార్లు పోసుకున్నాను ఇందులో. ఈ కింద లీవ్స్ వరకు కట్ చేస్తున్నాను, మొక్కలకు కొంచెం హెయిర్ వెళ్తుంది, బాగుంటుంది. చిన్న చిన్న పురుగులు దోమలు పడకుండా ఉంటాయి. ప్లాంట్ కూడా హైట్ వస్తుంది. ఈ కింద లీవ్స్ అన్నీ ప్రతిదానికి ముదురు లీవ్స్ తీసేస్తున్నాను. ఇందులో చిన్న చామంతి మొక్క కూడా పెట్టుకున్నాను. చామంతి కొమ్మలు పెడితేనే నాకు బాగా వస్తున్నాయి, మొక్కలు కొనుక్కొచ్చి పెడితే రాలేదు. అందుకే నేను చిన్న చిన్న కొమ్మలు తీసి పెట్టుకుంటున్నాను. చామంతి మొక్కలు అక్టోబర్లో అలా బాగా బుషీగా వస్తాయి, వాటిని ట్రిమ్మింగ్ చేసేయాలి. నవంబర్, డిసెంబర్కి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. జూన్లో ఎక్కువ పెడతాను చామంతి మొక్కలు. ఆ కొమ్మలన్నీ పెట్టేస్తే సపరేట్గా బాగా వచ్చేస్తాయి. కొన్ని డేస్కి చామంతులు వస్తాయి, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఈ కింద చాలా నీట్గా ఉంది ఇలా లీవ్స్ తీసేస్తుంటే కుర్తీలో. ఇక్కడ కూడా కొన్ని తీసేసాను. ఫ్లవర్ ప్లాంట్ ఇది, ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి, సీడ్స్ వేసుకున్నాను. ఇంకా వీటిని కూడా ఇక్కడే ఫ్లవర్స్ రానిస్తాను, తీయను. ఇక్కడ ప్లాంట్, ఇది ఫ్లవర్ ప్లాంట్. లీవ్స్ కూడా బాగుంటాయి, ఇవి చూడటానికి బంతి మొక్కల్లా ఉంటాయి. ఈ ప్లాంట్కి కూడా తీస్తున్నాను. ఇక్కడ కొన్ని తీసేస్తున్నాను. ఈ కుండీ నేను 30 రూపీస్కి తీసుకున్నాను. ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నాను. 30 రూపీస్ కుండీ. ఎంత బాగా వస్తున్నాయి ఆ మొక్కలు, ఇందులో చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ సైడ్కి పెట్టేశాను. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈరోజు వాటర్ పోయలేదు. ఈరోజు సన్లైట్ బాగా వచ్చేసింది, డ్రై అవుతాయని కొన్ని వాటర్ పోస్తున్నాను. టబ్లో, బ్లాక్ టబ్లో తేమగానే ఉంది, అందుకే పోయలేదు. ఇక్కడ పోస్తున్నాను కొన్ని. గ్రీనరీగా చాలా బాగుంది.